థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ శివార్లలోని ఒక స్కూల్లో జరిగిన ఘోర కలి అంతర్జాతీయంగా దిగ్భ్రాంతి కలిగించింది. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి జరిపిన కాల్పుల్లో 6 ప్రాణాలు కోల్పోగా మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాలలో సాధారణంగా తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే అంటే ఉదయం 9:30 నుంచి 10 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. యూనిఫామ్ ధరించి భుజానికి నల్లటి బ్యాగుతో వచ్చిన 14 ఏళ్ల నిందితుడు ఉన్నట్టుండి తన వద్ద ఉన్న హ్యాండ్ గన్తో నిమిషాల వ్యవధిలో దాదాపు 26 రౌండ్ల కాల్పులు జరిపి విద్యార్థులు ఉపాధ్యాయులపై విరుచుకుపడ్డాడు. పాఠశాలలో ఘటనకు ముందే ఈ దాడి వెనుక మరో దారుణం చోటు చేసుకుంది. నిందితుడు శుక్రవారం ఉదయమే ఇంటి వద్ద తన తాతయ్యకు చెందిన తుపాకీతో తాతయ్య నానమ్మలను కాల్చి చంపి ఆపై ఆ తుపాకీతో పాఠశాలకు చేరుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న రాయల్ థాయ్ పోలీసులు అత్యవసర బృందాలు హుటాహుటిన పాఠశాలను చుట్టుముట్టాయి. 3వ అంతస్తులోని ఒక కంప్యూటర్ గదిలో దాక్కున్న నిందితుడు పోలీసులు పట్టుకునే క్రమంలో తనను తాను కాల్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయం 10:30 గంటల కల్లా పోలీసులు పాఠశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ కాల్పుల్లో 3 ఉపాధ్యాయులు 3 విద్యార్థులు పాఠశాలలో ప్రాణాలు కోల్పోగా ఇంటి వద్ద చనిపోయిన తాతయ్య నానమ్మలతో కలిసి మొత్తం మృతుల సంఖ్య 8కి చేరింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. పాఠశాలకు 5 రోజుల పాటు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ఈ ఘోర కలి వెనుక ఉన్న కారణం మానసిక ఒత్తిడా లేదా విభేదాలా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.